రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 51 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. కానీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ మూవీ 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు 21 కోట్ల 60 లక్షలు, మూడవ రోజు 17 కోట్లు, నాలుగవ రోజు 8 కోట్ల 50 లక్షలు, ఐదవ రోజు 10 కోట్ల 19 లక్షలు గేమ్ చేంజర్ వసూలు చేసింది. ఇక గేమ్ చేంజర్ ఆరవ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే సెక్నిల్క్ అంచనాల ప్రకారం గేమ్ చేంజర్ ఆరవ రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 6 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆరవ రోజు 33% కలెక్షన్స్ పడిపోయాయి. ఇక వెర్షన్ వైజ్ గా చూస్తే తెలుగులో 4 కోట్ల 51 లక్షలు, హిందీలో 1,37 లక్షలు, తమిళంలో 73 లక్షలు వసూలు చేసింది ఆరవ రోజు. దీంతో గేమ్ చేంజర్ కలెక్షన్స్ షేర్ బట్టి చూస్తే 112 కోట్ల 80 లక్షలు వసూలు చేసింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం రెండో రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే కనుమ నాడు కూడా ఈ సినిమాకి భారీ వసూలే దక్కాయి. గురువారం ఉదయం వరకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల గ్రాస్ దక్కింది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్లు, ఇతర రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ లో కలిపి 10 కోట్ల చొప్పున కలెక్షన్స్ రాబట్టినట్టు చెప్తున్నారు. మొత్తంగా 2 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 77 కోట్ల గ్రాస్ రాబట్టి విక్టరీ వెంకటేష్ కెరీర్ లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా దూసుకు వెళ్తోంది. మరి వీకెండ్ నాటికి వెంకీ మామ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. ఇక డాకు మహారాజ్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తోంది. డాకు మహారాజ్ ఫస్ట్ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 25 కోట్ల 35 లక్షలు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా డే 1 56 కోట్ల వసూలు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి రేసులో నిలిచిన బాలయ్య మూవీ రికార్డు స్థాయిలో వసూలు కలెక్షన్స్ అందుకోవడం విశేషం. రెండవ రోజు 13 కోట్ల 50 లక్షలు, మూడవ రోజు 12 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. ఇక నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే నిలకడగానే వసూలు రాబట్టింది. సెక్నిల్క్ అంచనాల ప్రకారం డాకు మహారాజ్ నాలుగో రోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 9 కోట్లు వసూలు చేసింది. దీంతో 4 రోజుల్లో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద డాకు మహారాజ్ మొత్తం 59 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా డాకు మహారాజ్ 95 కోట్లు కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ జోరు కొనసాగితే 100 కోట్ల మార్క్ నేడు క్రాస్ అయ్యేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాలయ్య డాకు మహారాజ్ తెలుగు రాష్ట్రాల థియేటర్స్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. ఇదే జోరు ఈ వారాంతం వరకు కనిపిస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది.